30 నుంచి రైతు భరోసా, మదిరలో రైతు సమ్మేళనం, అదే వేదికపై నుంచి పెట్టుబడి సాయం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు, 7 రకాల సన్నాలకి 500 బోనస్. ఈ నెల 30 తారీఖు నుంచి రైతు భరోసా పడుతున్నది. రైతులు కొంచెం సంతోషంగా ఉండండి. ఆచితూచి పైసలు జమ అయినాక రైతుల అకౌంట్లోకి వేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రానికి గనక గత ప్రభుత్వం అప్పులు గనక చెయ్యకుండా ఉండుంటే నెలకు 6,500 కోట్లు మిగిలేటివి. ఆ 6,500 కోట్లు కట్టుకుంటూ మళ్ళీ రైతు భరోసా వేస్తున్నాడంటే నిజంగా ఒక గొప్ప నాయకుడనే చెప్పుకోవాలి. మనం భజన చేస్తున్నామని కాదు, ఈయనకు భజన చేస్తలేము. ఆడ అప్పు కట్టుకుంటూ మళ్ళీ రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నది అంటే అర్థం చేసుకోవాలి. ఇక మీరే అర్థం చేసుకోవాలి. అది లేదు, ఖజానా లేకున్నా కానీ తిప్పల పడి అప్పులు కట్టుకుంటా, కొత్త అప్పులు లేకుండా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి, ఉత్తగా విమర్శలు చేస్తాయి. ఏమాయా రైతు భరోసా, ఏమాయా అంటే పైసలు లేవు, ఆయన ఉన్నాయేమన్నా దాచుకొని పోతుర్రా? కొంచెమన్నా సిగ్గు ఏదన్నా ఉండాలి. అన్నీ వేస్తూనే ఉండే. 7 రకాల సన్నాలకి 500 బోనస్. 7 రకాల సన్నాలకే ఇస్తున్నారు. ఎందుకంటే విత్తనాలు 7 రకాల విత్తనాలే ఇచ్చిర్రు. ఆ 7 రకాల సన్నాలకే బోనస్, 500 రూపాయల బోనస్. ఎందుకంటే నువ్వు 7కెళ్ళు. ఇప్పుడు 7 రకాలే ఎందుకు పెట్టిర్రంటే నిన్న మొన్నటి దాకా మహారాష్ట్ర నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర అమ్ముకున్నారు. బోనస్ కోసం మన దగ్గర అమ్ముకున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం 7 రకాల సన్నాలు పెట్టి 7 రకాల సన్నాలకే బోనస్. ఎందుకంటే అటువంటి వాటిని కూడా కట్టడి చేయాలి కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీనికోసం హరీష్ రావు మాట్లాడతాడు, 22 రకాల నుంచి 7 రకాలకే తీసుకొచ్చిర్రు అంటే ఈ మిగతా రాష్ట్రాలలో కూడా సన్నాలు ఉన్నాయి, అవి అక్కడ ఎక్కువ పంట పండిస్తున్నారు కాబట్టి వాటిని దూరం పెట్టి మన దగ్గర పండే సన్నాలకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్. దీని గురించి ఆలోచన తెలియదు కానీ వరలమంటే వరులుతారు. ఉపాధి హామీ అమలు మార్పులపై స్టడీకి కేబినెట్ సబ్ కమిటీ ఢిల్లీకి వెళ్ళి యూరియా మెట్రోపై కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం. ఢిల్లీకి వెళ్ళి యూరియా ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. ఢిల్లీ మెట్రో పనుల గురించి, ఆ 9 ప్రాజెక్టు గురించి, వీటన్నిటి గురించి నిత్యం పోయి కలుస్తున్నా కానీ నిధులు మంజూరు చేస్తలేరు. మెట్రో గురించి లోన్ అప్రూవ్ అయినాక కూడా మంజూరు చేస్తలేరు. ఇటువంటి పరిస్థితి. తెలంగాణ మీద భారీ కుట్ర, వివక్ష. ఎందుకంత కోపం అంటే వాళ్ళ అధికారంలో లేరు కదా తెలంగాణలో. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనతోని వాళ్ళు ఇవన్నీ కుట్రలు పన్నుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు కాకుండా రేపైనా మీకు బుద్ధి చెప్తారు. ఈ 8 ఎంపీలు చూసుకొని ఏదైతే ఎగురుతున్నారో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేమో బీఆర్ఎస్ మాట్లాడుతుంది. మీరేమో మాకు 8 ఎంపీలు వచ్చినాయి, ఇక ప్రత్యామ్నాయం మేమే ఉన్నాం కాంగ్రెస్కు ప్రతిపక్షంగా, ఇక నెక్స్ట్ మేమే పోరాటం చేస్తామని మీరు అనుకుంటారు. కానీ వాపును చూసి బలుపు అనుకుంటారు ఇద్దరు. కానీ ఇప్పుడు రేపు నెక్స్ట్ మీకు తెలుస్తుంది, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవరు, గుర్తుపెట్టుకోర్రి. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఎన్నో వీడియోలలో చెప్పిన ఎంపీ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ ఒక్క సీటు గెలవదు, కాంగ్రెస్ బీజేపీ సగం సగం పంచుకుంటుందని చెప్పిన దాని సేమ్ అదే జరిగింది. ఇప్పుడు చెప్తున్నా కదా, బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు తెలంగాణలో. మీరు రాసి పెట్టుకోరు, ఏ సీటు కూడా గెలవదు. ఇది మాత్రం 100% నిజం, రాసుకోర్రి. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ రకంగా చెప్పాలనో ఆ రకంగా చెప్తారు. ఇకపై డిజిటల్ మోడ్లో రాష్ట్ర కేబినెట్ సమావేశాలు. ఎస్, గుడ్ డిసిజన్. నీట్ రాస్తే 2.95 లక్షల మంది స్టూడెంట్స్కు ఫ్రీ బస్. నీట్ రాసే విద్యార్థులు 2.95 లక్షల మంది విద్యార్థులకు ఫ్రీ బస్. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా దిగడం. సరే, ఇది మంచి పద్ధతి, చాలా మంచిది. ఇది